పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటుంది దేవుని మాట. దేవుని వాక్యం సూటిగా నీతో నాతో ఏమనంటుందంటే, అనేక విషయాలలో మనిషి తప్పిపోతున్నాడట. ఏ విషయాల్లో తప్పిపోతున్నాడు? అసలు మనిషి ఎక్కడ తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోతున్నాడు అని గనక మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో 3వ అధ్యాయములో దేవుని మాట అంటుంది. ఆదామును గురించిన మాట ఏమంటుందంటే, దేవుని నడవడికలో ఉన్నంత వరకు ఆదాము ఎన్నటికీ తప్పిపోలేదట. ఆదాము ఏదేను తోటలో ఉన్నంత వరకు దేవునితో ఉన్నాడు, దేవుని సహవాసంలో ఉన్నాడు, తప్పిపోలే. ఏదేను తోట, ఏదేను అంటే ఆనందకరమైనటువంటి ప్రదేశము. తోట అంటే సహవాసము. దేవుని సహవాసముతో ఉన్నంత వరకు ఈయనకు ఆనందమే. ఆనందమే శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదము. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడెదను. దేవునితో ఉన్నంత వరకు, దేవునితో సహవాసం ఉన్నంత వరకు ఆ వ్యక్తి తప్పిపోలే. ఒకరోజు మాత్రం తప్పిపోతున్నాడు. ఏ రోజు ఆ రోజు అని కనుక మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది కాండం 3వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆదామును అతని భార్య హవ్వ తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని తోటలో సంచరిస్తాడండి. సంచరించడం అంటే నివాసం ఉంటున్నాడు. ఒక చోట నుండి మరొక చోటకు వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, పలకరిస్తున్నాడు. తోట అనగా దేవుని సహవాసం. దేవుని సహవాసంలో మనం ఉంటే మనతో ఆయన ఉంటాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృపా
వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. మొట్టమొదటి మనిషి ఆదామును అతని భార్య ఎక్కడి నుంచి తీశాడు తెలుసా? ఆయనకి అనగా ఆదాముకి తోడుగా ఉండడానికి కాలిలో ఉన్న ఎముకను తీశాడు, నెత్తిలో ఉన్న ఎముకను తీశాడు, ముక్కులో ఉన్న ఎముకను తీశాడు, భుజాల్లో ఉన్న ఎముకను తీశాడు అని రాయబడ ప్రక్కటెముకను తీశాడు. అంటే అర్థం ఏంటంటే కాలిలో నుంచి తీసి కాలి ఎముకలో నుంచో తలలో ఉన్నటువంటి ఎముకో భుజాల్లో ఉన్న ఎముకో చేతుల్లో ఉన్న ఎముకో ఏదో ఒక ఎముకను తీశాడు అనుకో బాగోదని ఆయనకి తెలిసింది. ఒకవేళ నెత్తిలో ఉన్న అనగా పురిలో ఉన్న ఏదో ఒక ఎముకను తీశాడు అనుకో నెత్తిని కూర్చుంటుందని అనుకున్నాడేమో. మోకాళ్ళలో తీసామనుకో మరీ చిన్నతనంగా చేసేవేంది యేసు ప్రభువా, మరీ చులకనగా చూస్తున్నారయ్యా ఈ పురుషులు మగవాళ్ళు. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరిగ్గా ప్రక్కటెముక ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను, ప్రక్కటెముక ఎక్కడుంది? మిడిల్ పాయింట్ ప్రక్కటెముక ఆదాము. అందుకే అంటున్నాడు నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో. మళ్ళీ ఎక్కడి నుంచో కోతి నుంచో ఏనుగు నుండో మాంసం తీసుకురాలే. ఎక్కడ? మనిషిలో మొట్టమొదటి మనిషి. అంటే ఇప్పుడు సగం భాగం అంటే ఆదాములో సగం. ఆదాము ఉన్నాడు కానీ హాఫే. ఇంకొక హాఫ్ ఎవరయ్యా అంటే ఆదాము నీలో ఇంకో సగం ఏది అంటే ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ హవ్వ, ఆమె పేరు. ఆమె నువ్వు నాకు ఇచ్చావు కదయ్యా. ఇద్దరు కలిస్తే నిండైన శరీరం ఉన్నాం తండ్రి. కుటుంబ వ్యవస్థల్లో కూడా భర్త భార్య ఇద్దరు కలిసి దేవునిలో ఎదుగుతుంటారో ఆ కుటుంబానికి మెండైన దేవుడు అంటే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి ఆశీర్వాదం సంపూర్ణం ఎప్పుడంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి కూర్చుందనుకో దేవుని తోట అన్నాం. తోట అంటే అర్థం ఏంటి? తోట అంటే అర్థం ఏంటి? సహవాసం. దేవుని సహవాసంలో ఉంచాడు మనిషిని. ఒక్క పురుషుడు మాత్రమే ఏదేను తోటలో పెట్టాడని లేదు బైబిల్లో. ఏదేను మరియు తోట రెండు వేరు. ఏదేను అనగా దేవుడు మనల్ని ఆనందం ఉంచే ప్లేస్. తోట అనగా సహవాసం. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం ఉంటామో అప్పుడు ఆనందంలో ఉంచుతాడు దేవుడు. నీవు దేవునితో సహవాసం లేవనుకో నీకు ఆనందం ఉండదు. అందుకే మీరు చూడండి 3వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే 24వ వాక్యం, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను కాపలా పెట్టాడంట, నిలవబెట్టాడట. ఏ మనిషినైతే ఏదేను మరియు తోటలో ఉంచాడో ఇప్పుడు అదే మనిషిని అనగా మనిషి అంటే ఏ పురుషుడు కూడా పెళ్ళైన వ్యక్తి నేను నిండైన నా బాడీ చెప్పుకోవడానికి లేదట. ఎందుకని? నీ బాడీ సగమే. నీవు నీ భార్య ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ఉంటే అది నిండైన శరీరం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అంటుంది నీతో నాతో మనతో ఏమంటుందంటే చేతులారా మనిషి తనకు ఇవ్వబడిన ఆనందకరమైన స్థితిని కోల్పోయాడట. మొదలుగా పిలిచాడు, ఉంచి ఆ తోటలో సంచరిస్తున్నాడు. అంటే ఆయన కూడా నివాసం ఉంటున్నాడు.
కానీ ఆయన ఎదుటికి రాకుండా ఒక పరిస్థితి ఆదాముని నిలవరించింది. ఏంటంటే ఆయన చెప్పిన మాట ధిక్కరించాడు, ఎదుటికి రావట్లే. గమనించండి, ప్రార్థనకు రాకుండా దేవుని సన్నిధి నిర్లక్ష్య పెట్టి ఎవడైతే తిరుగుతున్నాడో ఆ వ్యక్తిని మీరు వెంటనే గుర్తుపట్టవచ్చు. ఈ వ్యక్తి సైతాన్ ఎఫెక్ట్లో ఉన్నాడు అని అర్థం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? బాగా గమనించండి. మొదటగా పాపంలో పడింది ఎవరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వాక్యాలు. మొదట ఆదామును, తరువాత హవ్వయు నిర్మింపబడిరి. మొదట ఆదాము, తరువాత హవ్వయు నిర్మింపబడిరి. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. బాగా వినండి, సృష్టి క్రమములో మొదట ఎవరంటే ఆదాము, పురుషుడు, తర్వాత స్త్రీ. పాపము అనగా అపరాధము అనగా తప్పిదము, చెడులో వచ్చేసరికి రివర్స్ అయింది. మొదటేమో స్త్రీ, రెండవదిగా పురుషుడు. అయినప్పటికీ ఆదామునే మొట్టమొదటి పిలుస్తున్నాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వాక్యం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. నీవు ఎక్కడ ఉన్నావు అనినో. దేవుడు పిలిచే విషయంలో కూడా మొట్టమొదటిగా ఆదామును పిలుస్తున్నాడు. ఒక్కొక్క ఇంటిని పిలిచేటప్పుడు కూడా జనాభా లెక్కలు మాత్రం మా ఆయనండోయ్, ఆ తర్వాత నేనండోయ్, ఆ తర్వాత మేము మా పిల్లలు అండి అని చెప్పుకుంటావే. దేవుని సన్నిధిలో కూడా మొట్టమొదటిగా దేవుడు పిలిచేది నీ యజమాని ఎక్కడ, నీ ఇంటి పురుషుడు ఎక్కడ. కుటుంబ వ్యవస్థలో దేవుడు స్త్రీగాను పురుషునిగాను రూపకల్పన చేశాడు. వీరిద్దరూ కలిసి దేవుని ఎదుటికి వస్తే అప్పుడు ఆనందం ఆయనకి. కొన్ని మీటింగులకు నేను కూడా వెళ్తుంటాను, కొన్ని కుటుంబాలకు వెళ్తుంటాను. బ్రహ్మాండంగా కూటమి పెట్టుకుంటారు, చక్కగా ప్రార్థన పెట్టించుకుంటారు. అయితే ఆ ఇంటి యజమానుడు ఉండవు. అమ్మా మీ ఆయన ఏడి అని అంటే వాళ్ళు అనే సమాధానం ఏంటి చెప్పనా? అయ్యగారు ఖర్చులు డబ్బులు ఇచ్చారు, శుభ్రంగా మీరు బాగా తినమని డబ్బులు కూడా ఇచ్చి వండమని పెట్టిండారు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ మా ఆయన గారు మటుకు బయటికి వెళ్ళాడండి. ఎందుకనమ్మా? రాడండి, ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాడండి. నేను మరికొన్ని కుటుంబాలు చూసా, ప్రార్థన అయిపోయిన తర్వాత గంట కూడా రాలే, ఇంకా తర్వాత ఫోన్ వచ్చింది. నేనేం చేసే తెలుసా, ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా గంట సేపు లేట్ చేశా. అప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమని, పాస్టర్ గారు ఉన్నాడా వెళ్ళాడా? ఏం లేదు, వెళ్తే వద్దామని ఇంటికి. సాతాను తంత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతున్నాను. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి యందు బలవంతులై ఉండాలట? దేవుని యందు బలవంతులై ఉండాలి. ఎందుకు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు. అపవాది తంత్రములు, ప్లాన్స్. కుటుంబ వ్యవస్థలో సాతాను కొన్ని ప్లాన్లు వేస్తాడు. ఏమిటి ఆ ప్లాన్లు అంటే, ఆ కుటుంబంలో యజమానుని యజమానురాలనగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరిని డిస్టర్బ్ చేయాలని. వాళ్ళిద్దరూ దొరకలేదనుకోండి, పిల్లలను పట్టాలని. పిల్లలు కూడా పట్టలేదనుకో, మనవాళ్ళని పట్టాలని, మనవరాలను పెట్టాలని, కోడలను పట్టాలని.
ఆదాముతో అంటున్నాడు. ఎవరు? దేవుడు అంటున్నాడు, ఒక పండు తినొద్దని చెప్తున్నా, తిన్న రోజు నువ్వు చస్తావు అన్నాడు. నిజంగానే ఆ రోజు పండు ముందు ఎవరు తిన్నారండి? హవ్వ తింది, సావల. మనం అనుకుంటున్నాం సావలేదని. ఆ తర్వాత భర్తకి ఇచ్చింది, ఆయన కూడా చావలేదని అనుకుంటున్నాం మనం. ఆత్మీయంగా చావు అనే అర్థం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నేను, నాతో మీరు, మీతో నేను యుగ యుగాలు కలిసి ఉందాం. నేను చెయ్యొద్దన్న పని కనుక నువ్వు చేసావో నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ తెగిపోతుంది. అది అర్థం దేవుడు అన్నమాట. ఏమిటి? సాతాను ఈ మొట్టమొదటి ఆది దంపతులైన ఆదాము అవ్వల పట్ల వాడు విసిరిన తంత్రం ఏంటి అంటే, దేవునితో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మనిషికి దేవునికి మధ్య ఉన్న రిలేషన్ చెడగొట్టాలని జరిగింది. ఆ మాట సాతాను ప్లాన్ నెరవేరిందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అంటుంది. ఎప్పుడైతే మనిషి పాపం అంటే ఏంటి? చెయ్యమన్నది చేయకపోవటం, చేయొద్దన్నది చేయటం. తాగొద్దురా బాబు అంటే తల్లిదండ్రులు, నేను తాగొస్తాను అంటాడు పిల్లాడు. పాపం. గవర్నమెంట్ కూడా అంటుంది పలానా గుట్టకాలు తింటే బెజ్జాలు పడతాయి అని, అయినా తింటాను. తినొద్దన్నది తింటే, తినవలసింది తినకుండా ఉంటే అదే పాపం. దేవుడు ఏమన్నాడు? మంచి కోసం, మన మంచి కోసం ఆయన ఎంతో చక్కగా ప్లాన్ చేసుకొని, ఆయనతో సహవాసం ఎల్లప్పుడూ ఉండాలని ప్లాన్ చేసుకొని మనల్ని సృష్టిగా చేస్తే, మనిషి మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? చేతులారా ఆయన సహవాసాన్ని కోల్పోతున్నాడు. అందుకే మీరు గమనించినట్లయితే ఆదాముతో దేవునితో ఆది దంపతులు కలిసి ఉన్నంత కాలం వాళ్ళకు రోగం కానీ, వేదన కానీ, దుఃఖం కానీ, మరణం కానీ లేవు. కారణం ఏంటంటే దేవునితో సహవాసం. బ్రతికినంతకాలం కొందరు చూడండి, దేవుని యొక్కకు రాడు. సత్యం ఉందా ఇంటి వాళ్ళు తీసుకొచ్చి శవంలాగా బండ పెడితే అప్పుడు బాగైతే అప్పుడు వస్తుంటుంది. విచిత్రమైంది చెప్పనా? కొంతకాలం వచ్చి ఒక ఆమె ఆగిపోయింది, కొంతకాలం వరకు వచ్చి ఆ తర్వాత మరలా ఆగిపోయింది. ఆ ఊర్లో అందరు సాక్ష్యం ఏంటంటే, చనిపోయే మనిషిని మందిరానికి తీసుకొని వస్తే బ్రతికింది, ఇప్పుడు మరలా దేవుని యొద్దకు రావట్లే. దేవుని వాక్యం నీవు నేను మనం తప్పిపోతున్నామట. ఎలాగా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. అపరాధంలో పడ్డారు, అయినను వారు మంచి బుద్ధి అనగా మారు మనసు కలిగి విశ్వాసములోను ప్రేమ పరిశుద్ధతల యందు, దేవుని ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును. అబ్బా, బైబిల్ చెప్తుంది రక్షించబడతాం మనం. ఎప్పుడు? పాపములు పడినా, దేవుని సహవాసం నుంచి విడిపోయినా మరలా రక్షిస్తాడంట దేవుడు. ఎప్పుడు? స్వస్థ బుద్ధి కలిగి. నీ బుద్ధి మారాలి. తాగేవాడు తాగుడు మానాలి, సినిమాకి హాలు చుట్టూ తిరిగేవాడు మానాలి. చెడు అలవాట్లలో నుండి బుద్ధిని మార్చుకున్నట్లయితే, విశ్వాసము అనగా దేవుని భక్తిలో ఎదుగుతాం మరలా ప్రారంభించినట్లయితే, ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల మనము మరలా రక్షించబడతాం. ఆదామును పిలిచిన రావటంలే. ఏమైంది తెలుసా? పాపం వలన మొట్టమొదటిగా సిగ్గు ఏర్పడుద్ది. మీలో కూడా చూడండి, దేవుని పాట పాడండి అన్నావు అనుకో, నాకు సిగ్గు అండి అన్నావంటే పాపం. దేవుని పాట పాడడానికే లోకరీతిగా ఎన్నో పాడతావు. అసలు నీకు దేవుడు ఇచ్చింది దేవుని స్తుతించడానికి నీ నాలుక, కళ్ళనిచ్చింది దేవుని వాక్యం చదువుకొని దేవుళ్ళు ఎదగడానికి దేవుడు కళ్ళిచ్చింది.
నీకు చెవులు ఇచ్చింది చెడు వాటిని వినడానికి కాదు, దేవుని స్వరాన్ని వినడానికి. ఆయన కోసం మనలో చేసుకున్నాడు, మన కోసం కాదట. రోమాపత్రికలో చక్కగా చూసాం కదా, రోమాపత్రిక చదవండి 14వ అధ్యాయంలో 7వ వాక్యం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే. దేవుడు మనకి ఈ బ్రతుకునిచ్చింది ఎవరి కోసమయ్యా అంటే ప్రభువు కోసం. చనిపోయినను ప్రభువు కోసమే. చదవండి ఆ మాట. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎప్పుడైతే ఆదాము తను చెప్పినంత కాలం తోటలో ఉంచాడు, చెప్పిన మాటను ధిక్కరించాడు, తోటలో నుండి వెళ్ళగొట్టాడు. ఆ తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాతే దుఃఖం స్టార్ట్ అయింది. ఆ తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాతే చెమట. ఆ తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ తోటది? ఏదేను తోట అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం మనిషికి కష్టము, వేదన, బాధ లేనే లేవు. ఎప్పుడైతే మంచి ప్రదేశాన్ని అనగా మంచి సహవాసాన్ని వదిలిపెట్టాడో స్టార్ట్ అయింది. ఏంటది? కష్టం, వేదన, బాధ, అనారోగ్యం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. మీరు గమనించినట్లయితే అమ్మా, దేవుని చోట, దేవుడు ఉండే ప్రదేశంలో వేదన, బాధ ఉండవు. అసహ్యమైనది, నిషిద్ధమైనది ఎవరు దానిలో ఉండరు. ఆఖరికి తప్పు చేసిన ఆదాముని ఉండనియచ్చుగా. నైజం ఏంటో చెప్పనా? నైజం చెప్పనా? చెడు అలవాట్లో ఉన్న వ్యక్తి పరలోకానికి తీసుకొని వెళ్ళి పెట్టినా వాడి బుద్ధి మటుకు ఒకవేళ సిగరెట్ లేకపోతే తాగుడో లేకపోతే సినిమాకి వెళ్ళేవాళ్ళను ఇలాంటి వాళ్ళని పరలోకంలో తీసుకెళ్ళి పెట్టామనుకో ఆడు ఎత్తుకుతుంటారంట. ఏంటి? దేవుడు ఉన్నా సాక్షాత్తు ఎత్తుకుతాడండి. ఏమిటో తెలుసా? సిగరెట్ పెట్లు ఎక్కడ ఉన్నాయి, సినిమా థియేటర్ ఎక్కడుంది, బ్రాందీ షాపు కొద్ది బ్రాందీ కొట్టాలని పెడుతుంది. పరలోకానికి తీసుకుపోయినా కానీ వీడు బుద్ధి మారదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? గ్రేడింగ్ అంట, తీర్పు ఉందంట. ఏముంది? తీర్పు ఉన్నది. ఆ తీర్పులో నీకు న్యాయమైన తీర్పు తీస్తాడు. ఏమిటది? నీతిమంతులు దేవుని నివాస స్థలానికి, చెడ్డవారు చెడు పనుల్లో మునిగి తేలుతున్నవారు నిత్య నరకానికి వెళతారు. దేవునితో ఉండేవాడికి వేదన, బాధ లేదు. నిత్య నరకానికి వెళ్ళేవాడు ఏడుపు, పళ్ళు కొరుకుట, రకరకాల వేదనలు, బాధలు అక్కడ ఉంటవి. కనుక ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నాం. మన స్థితి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? బైబిల్ చెబుతుంది అనేక విషయములలో తప్పిపోతున్నాం. మనమందరం ఉంటుంది బైబిల్. మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఏమిటి ఆ విషయాలు? ఈ రోజున నా ఇష్టం, నా జీవితం, నా దేవుని మాట అంటుంది నీవు నీ కోసం కాదు పుట్టించింది దేవుడు, దేవుని కోసం. అందుకే మీరు చూసారా, నా ఇష్టం నా ఇష్టం జీవించిన వాడిని దేవుడు కూడా అంటాడు వీడిని పడగొట్టు, సాతానా వీడిని పడగొట్టు, వీడు నా మాట కూడా ఎట్లేదు కదా, ఓకే నీకు లైసెన్స్ ఇచ్చానంటాడు. అప్పుడు రోగంతో కర్ర పట్టుకొని గోని వేసుకొని తిరుగుతున్నావు అనుకో, అప్పుడు తెలుసుద్ది. అమ్మా అయ్యా అనుకుంటూ తిరుగుతుంటావు చూడు, అప్పుడు తెలుసుద్ది నీ పరిస్థితి. బైబిల్లో రాయబడి ఉంది, మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. పంట ఏమేస్తాము? ఒడ్లు, వరి గింజ వేసామనుకో వరి పైరే వస్తుంది, మరలా ఒడ్లుని కోసుకుంటాం, అంతేనా? గోధుమ గింజలు వెళ్తే గోధుమ పంటే వస్తుంది. ఈ రోజున
నా ఇష్టం నా ఇష్టం అని అనడానికి దేవుని దగ్గర కుదరదు. అందుకే చేతులారా చేసిన మనిషిని పాడైపోతున్నా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించిన వీడు లోబడటంలే. కాబట్టి సాతానికి అప్పు చెప్తాడు. వాడేం చేస్తాడు తెలుసా? నెత్తి మీద ఒకటే వేదనలు పెట్టేసి అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఒక వ్యక్తిని పాడు చేశాడంట. బైబిల్లో రాయబడింది. తెల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, శ్రీమంతుడగు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో శ్రద్ధగా నీ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు ప్రార్థనను తెలుసుకొని ఏ రీతిగా ప్రార్థించాలో వారు గమనించి తద్వారా వారి యొక్క ఉద్దేశములు, వారి యొక్క భారములు సఫలమై ఉన్నతమైన మార్గాల్లో వెళ్ళే భాగ్యమును వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. అవర్ అడ్రస్ హౌస్హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. ప్రార్థనా అవసరతలకు 9966744507 మరియు 8143333857.